శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ యాక్టెడ్ బై వెన్నెల కిషోర్ గారు. ఈ మూవీ యాక్చువల్లీ 25th డిసెంబర్ రిలీజ్. బట్ ఈరోజు ఈవినింగ్ కొన్ని స్క్రీన్స్‌లో పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. అండ్ నేను ఇందాకే మూవీ ఎళ్లి చూసి వచ్చాను. మూవీ వచ్చేసి 1991 వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయ్యి ఉంటుంది. అండ్ అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది. సో, ఆ మర్డర్‌ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ని హైర్ చేసుకుంటారు. విచ్ ఈస్ ప్లేడ్ బై వెన్నెల కిషోర్ గారు. సో, ఆ మర్డర్ ఎవరు చేశారు? అండ్ ఎందుకు చేశారు? అండ్ మన వెన్నెల కిషోర్ గారు కేస్‌ని ఎలా సాల్వ్ చేశారు? అనేది తెలుసుకోవడానికి మీరు మూవీ చూడాలి. నాకైతే మూవీ మాత్రం నచ్చలేదు. ఆ స్టోరీ టెల్లింగ్, డైలాగ్స్, ఆ మేకింగ్ నాకేదో ఒక సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది. మూవీ వచ్చేసి క్రైమ్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ కూడా చాలా అన్‌ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ దట్ అన్‌యూజువల్ లవ్ ట్రాక్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అదైతే చూడంగానే నాకు హెడ్‌ఏక్ వచ్చిందది. ఒక సర్టెన్ ఆఫ్ పాయింట్ వచ్చేసాక అసలు ఈ మర్డర్ ఎవరు చేస్తే మనకేంటి అనిపిస్తది. మూవీలో కామెడీ కూడా అక్కడక్కడ వెన్నెల కిషోర్ గారి కౌంటర్స్ బాగున్నాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ కామెడీ కూడా నాకు అంతలా వర్కౌట్ అవ్వలేదు. ఇంటర్వెల్ కూడా చాలా ఫ్లాట్‌గా ఉంటది. పెద్ద సెకండ్ హాఫ్‌కి ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేసేలాగా ఏం అనిపియదు. మూవీలో వెన్నెల కిషోర్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదో కొంచెం ఎమోషనల్‌గా ట్రై చేశారు. కానీ ఎమోషన్ కూడా నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీ సెకండ్ హాఫ్‌లో ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఉంటుంది. అదేదో కొంచెం ర్యాండమ్‌గా వచ్చేస్తది. ఇది కానీ ఎందుకొస్తదో మూవీలో ఒక సాంగ్ బావుంది 'శ్రీకాకుళం' గురించి. ఆ సాంగ్ మాత్రం వినడానికి చాలా బావుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్ అంతో ఇంతో కొంచెం పర్లేదనిపించింది. కానీ ఆ మర్డర్ ఎందుకు చేశారు అనే రీజనింగ్ నాకు చాలా రెగ్యులర్‌గా అనిపించేసింది. అండ్ ఆల్సో ఆ మర్డర్ చేపించిన క్యారెక్టర్ కూడా నాకు చాలా ఫూలిష్‌గా డిజైన్ చేశారనిపించింది. నేను ఒక మంచి క్రైమ్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూద్దామని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ సాడ్‌లీ మూవీ ఈస్ నాట్ గుడ్. ఇంకా మీరు డిసైడ్ అవ్వండి మూవీ చూడాలా లేదా అని. సో, మూవీ మీద నా ఒపీనియన్ మాత్రం ఇదే. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.